నా గురించి చాలా విన్నారని తెలుసు. కానీ నేను చెప్తాను నిజమైన కథ. అర్జున్, ఆ బాక్స్ ఉందిగా, అది చాలా కాస్ట్లీ అంట. నా ఫ్రెండ్స్ చెప్పారు. కన్ఫర్మ్గా లైఫ్ సెటిల్ అయిపోతుంది. యా అర్జున్, లిజన్, నీకు తెలీదు నీ దగ్గరున్న బాక్స్ వాల్యూ ఎంత ఉంటుందని. అరే, ఐ ఆల్సో నో దట్ నీకు ఇలాంటివంటే పడవని కూడా నాకు తెలుసురా. యూ కాంట్ హ్యాండిల్ దిస్. నేను చూసుకుంటా కదా, నీ లైఫ్ నేను సెట్ చేస్తా. నువ్వు జస్ట్ ఓకే అను చాలు. అసలు నీకు తెలుసా ఆ బాక్స్ అమ్మితే ఎంత డబ్బులు వస్తాయో? అవునా? ఎంత డబ్బులు రావచ్చు? నీ 50 years శాలరీ రా. నీ లైఫ్ సెట్ అయిపోద్ది. నువ్వు జస్ట్ ఓకే అను చాలు, నేను చూసుకుంటా మిగతాది. అయినా నాకెందుకో ఇవన్నీ భయం రా. ఆఫీస్లో మళ్ళీ ఏమైనా ఇష్యూ అవుతుందేమో. అసలుకి ప్రాజెక్ట్ పని మీద ఎంట్రీ చేసి మరీ తీసుకుని వచ్చా. హలో రమేష్, నేను ముందే చెప్పాను కదా ఇక్కడే ఉండదని. అయినా గుడి పక్కన ఛాన్సే లేదు. మన కమిషనర్కి ఎవడో ఏదో చెప్తే ఉండే రిసోర్సెస్ని ఇలా వేస్ట్ చేయిస్తున్నాడు. కదయ్యా, నీకు మంచి బాక్స్ కొని కార్లో పెట్టంటే అమ్మాయిలు వాడే జ్యువెలరీ బాక్స్ పెడతావా? సర్లే, ఏదో ఒకటి చేస్తా. పని మీద బయటకు వెళ్తున్నా, ఆఫీస్లో కలుద్దాం. హలో, ఏమైందిరా? ఎందుకింత లేట్ చేస్తున్నావు అప్డేట్ ఇవ్వడానికి? యూనో అర్జున్, నీకు తెలియని వర్క్ కాదు కదా, అండ్ కొత్తగా ఏం చేయట్లేదు. జస్ట్ 10 minutes అయింది నాకు ఇన్ఫో ఇచ్చి. ఎందుకంత ప్రెషర్ తీసుకుంటున్నావు? విల్ డూ ఇట్ లైక్ వి డిడ్ బిఫోర్, నీట్ అండ్ క్లీన్. ఫర్ ద ఫస్ట్ టైం రా, నా లైఫ్ నా చేతిలో ఉన్నట్టుంది, ఇన్ మై ఫకింగ్ హ్యాండ్స్. సో ఐ ఫీల్ ఎవ్రీ ఫకింగ్ ఎమోషన్, యూ ఇడియట్. అండ్ స్టాప్ టెలింగ్ మీ ఆల్ దిస్. అండ్ తొందరగా యాక్ట్ చేయి, ఫాస్ట్గా ఫినిష్ చేయాలి. రే అర్జున్, ఏంట్రా తొందరగా వచ్చావు? కమ్ కమ్. లేదు, ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. రే, మన ఫేవరెట్ సినిమా రా, చూద్దాందా? వాట్ ఇస్ ఇట్ అర్జున్? ఏదో జ్యువెలరీ బాక్స్లో ఉంది. ఎవరైనా అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నావా? ఏం లేదు, జస్ట్ బాక్స్ అంతే, ఆఫీస్ వర్క్. పర్లేదు, చూద్దాం. గుసగుసలాడే నా హృదయము గిసలాడే ప్రియా, ఊహలు గుసగుసలాడే. బాక్స్లో ఉండే ఐటమ్ అమ్మితే మీరు మీ నెక్స్ట్ జనరేషన్ సరిపడేంత డబ్బులు వస్తాయి. ఎక్స్కవేషన్ చేసిన లొకేషన్ నుంచి ఎవరికీ తెలియకుండా తీసుకుని వచ్చా. అరే, ఆ జ్యువెల్స్ ఏంటి? ఎక్కడ దొరికింది? ఎలా దొరికిందిరా? పోనీ అందులో ఒక బుక్ ఉంది, కనీసం అదేంటని చెప్పలు బే.
ద కోడ్ ఆఫ్ హమురబి అనే బుక్ అది. అర్జున్ నాతో ఎందుకో ఏదో దాస్తున్నాడు. సిద్ధు, నేను ముంబైకి మంత్ ఎండ్ ఆర్ నెక్స్ట్ మంత్ వెళ్తాను. ఊరికే లాస్ట్ మంత్ నుంచి ముంబై అంటావు ఎందుకు? అత్తమ్మ కూడా ఏం ఫంక్షన్ ఉందని చెప్పలేదు. ఎన్నిసార్లు చెప్పాలి సిద్ధు? ఐ గెస్ ఇట్స్ ఎ 4th టైమ్ ఐఎమ్ టెలింగ్ యూ. చెప్పాగా ఫ్రెండ్ పెళ్ళని. విజయ్ పిలిచాడు, బయటకు వెళ్తున్నా. లంచ్కి రాలేకపోవచ్చు, వెయిట్ చేయకు. డిన్నర్కి కూడా రాలేనేమో. ఓకే, ఏదైనా ఉంటే ఇన్ఫార్మ్ చేస్తా. లవ్ యూ, బాయ్. అర్జున్ ఉన్నాడు అనుకుంటా, జాగ్రత్త. हेलो डैनी, वो बॉक्स के फोटोज के बारे में कुछ इंक्वायरी किया क्या? गुड, मैं आज वो बॉक्स लेके पूरा काम होने के बाद तुझे कॉल करूंगी. कम, विल फिनिश द डील. ऑल्सो तू आज हैदराबाद आ रहे ना? ओके. అర్జున్, నువ్వేంటి ఇక్కడ? బయటికి వెళ్ళలేదా? నేనే ఇక్కడే. ఏ బయటికి వెళ్ళేదని ఫీల్ అవుతున్నావా? బాగానే ప్లాన్ చేసావు, కానీ ఇప్పుడు ఎలా మరి? సరే, నీకు ఒక 2 ఆప్షన్స్ ఇస్తున్నా. ఒకటి, నిన్ను చంపేసి నన్ను ఆ డబ్బును సెక్యూర్ చేసుకోవడం. సెకండ్ ఆప్షన్, నాతో పాటు వచ్చే నీకు నచ్చింది నువ్వు తీసుకొని నాకు నచ్చింది నాకు ఇవ్వు. నీతోనే వస్తా. అక్షిత, నేను వీడు ఎలా కలిసామో తెలుసా? నేను స్కూల్లో కలిసిన ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రెండ్ వీడే. తర్వాత వీడు ఎవరిని కలవలేదు, నేను ఎవరిని కలవలేదు. నువ్వు ఈరోజు కలిసిన అర్జున్ ఫుల్ టిప్ టాప్గా హ్యాండ్సమ్గా ఉంటూ, ఓన్ కార్ ఉండి, ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయ్యి, వీడు ఈరోజు చేసే ప్రతి క్లాత్ బ్రాండెడే తెలుసా? సీజన్ తగ్గట్టు లొకేషన్ కోసం వెకేషన్కి వెళ్తాడు. కానీ నేను కలిసిన అర్జున్ ఈ అర్జున్ కాదు. ఆర్ఫనేజ్లో తినడానికి తిండి కూడా లేక చాలా లీన్గా ఉండేవాడు. వాడు నన్ను ఫస్ట్ అడిగింది ఏంటో తెలుసా? నా లంచ్ బాక్స్. ఎరా అంతేగా? అందుకేరా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఆకలితో లేను. నువ్వు నేను వేరు వేరు కాదురా. మూకొస్తా? ఏ లేదురా, హెడేక్ ఉంది, పడుకుంటా.
ఏంటి నువ్వు విజయ్ మన ముగ్గులు కాంపిటీషన్ పెట్టుకున్నారా? అది కోడ్ లాంగ్వేజ్. అవును, ఇందాకెందుకు అంత తక్కువ అమౌంట్ చెప్పావు? జస్ట్ నీ 50 years శాలరీ కవర్ అవుతుందని. ఇట్స్ నాట్ ఈవెన్ 5%. అంటే ఇంకా లైఫ్ లాంగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలా? అంటే లైఫ్లో లగ్జరీస్ అవన్నీ ఏమి ఉండకూడదా? లైఫ్ని ఎంజాయ్ చేయకూడదా? పిచ్చిగా చేయకు. ఇంత చీప్ లెవెల్కి వెళ్తావని అనుకోలేదురా. అక్కడ చీప్ అవుతురావు. డబ్బులు అందరికి అవసరం. అంత డబ్బు ఎవడు వదులుకుంటాడు? అర్జున్ నో. ఎలానో చేస్తున్నావుగా. నేను చెప్పేది మీరు అర్జున్. అర్జున్ నో. మళ్ళీ డబ్బులు ఎందుకు? అర్జున్ వద్దు. నో. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వెలా పోతావేమో అనుకున్నా. అమ్మాయి వైపే, అందుకే ఇంకా ఊపిరి తీసుకుంటున్నావు. అదే టైంకి వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ రావడం వల్ల ఇలా వచ్చి పట్టాను. ముందు బయటికి వెళ్ళగానే ఆ బాక్స్ అమ్మేసి వచ్చిన డబ్బులతో ఇండియా వదిలి వెళ్ళిపోతా. హలో విజయ్, నేను చెప్పాక సంథింగ్ ఇస్ రాంగ్ అని. ఐ గెస్డ్ ఇట్ రైట్. ఈరోజు నైట్ నేను వాడు కొట్టే జాయింట్లో కెమికల్ కలుపుతాను. దానివల్ల వాడు ఏది ఇమాజినరీ ఏది రియల్ అని కనిపెట్టలేడు. అప్పుడు నేను బ్రెత్ హోల్డ్ చేసుకొని చనిపోయినట్టు యాక్ట్ చేస్తాను. రిమైనింగ్ యూ డూ యువర్ జాబ్.